మీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరియర్లో నాగార్జున గారు లాంటి పెద్ద స్టార్ హీరోతో మీరు వర్క్ చేశారు. ఫస్ట్ నాగార్జున గారు నాకు కాల్ చేసి చాలా పాజిటివ్గా చెప్పడం వెరీ హ్యాపీ మూమెంట్ అది. ఏదైనా దానికి మ్యూజిక్ ఇవ్వాలంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఇప్పుడు స్టోరీ విన్నాక మీరు స్టార్ట్ చేస్తారా, లేకపోతే డైరెక్టర్తో కూర్చున్నాక మీరు మ్యూజిక్ మీది స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు కంపోజర్గా నా దగ్గరికి ఒక డైరెక్టర్ వచ్చి ఇది నేను అనుకుంటున్నాను సబ్జెక్ట్, ఇది ఒక 2.5 hours రన్ టైం రఫ్లీ ఉంటుంది, సో ఈ ప్రాసెస్లో నేను చూపించాలనుకుంటున్న జీవితం ఇది. కానీ మ్యూజిక్ అనేది ఎట్లా అంటే ఇట్ కెనాట్ బి రెపిటేటివ్ కదా. మీరు ఒక్కసారి యూజ్ చేసేసి మళ్ళీ యూజ్ చేస్తే కొత్తదనం ఉండదు. నేను అవుట్ ఆఫ్ స్పేస్ ఒక డైమెన్షన్ నాకు ఏమైనా ఐడియా ట్రిగ్గర్ అయితే అది నేను ఫ్రెష్గా ఒక ఇన్నోసెంట్గా ఒక న్యూ బార్న్ బేబీలో ఆలోచిస్తేనే దానికి ఒక లైఫ్ ఉండడమో లేకపోతే అసలు వినబడకపోవడమో ఏదోటి అవుతుంది. డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి కాన్ఫ్లిక్ట్స్ ఉండొచ్చు. అంటే మ్యూజిక్ కొట్టింది డైరెక్టర్లకి నచ్చకపోవచ్చు, మీకు ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు, డైరెక్టర్కి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు. డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సింక్లో లేరు అనుకోండి. సో ఇప్పుడు మీరు వర్క్ చేసిన లిరిసిస్ట్లో అందరూ టాప్ వాళ్ళే, అనంత శ్రీరామ్, భాస్కర్ భట్ల, ఇంకా చైతన్య ప్రసాద్ గారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? చైతన్య ప్రసాద్ గారు RX100 నాకు అప్పుడే పరిచయం. మా ఇద్దరి మధ్య కాంబినేషన్లో చుక్కల చున్ని చాలా పెద్ద హిట్ అయింది, అండ్ దర్శన సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది, ఓ బంగారం సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. మీరు అజయ్ భూపతితో మహాసముద్రం చేశారు, RX100 చేశారు, కానీ మంగళవారం చేయలేకపోయారు. అదే ఒకటే అండి, ఈ పర్టికులర్ మూవీని ఇతను వర్కౌట్ చేయలేరేమో అని అనుకుని ఉండొచ్చు. అతను ఒక సినిమాకి మ్యూజిక్ చేయాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి డే అండ్ నైట్స్ కూర్చొని యూ కంపోజ్ ఇట్. ఇప్పుడు ఇట్లాంటి సినిమా అప్పుడు బాక్స్ ఆఫీస్ వర్డిక్ట్ కొంచెం తేడాగా ఉంటే, ఒక పాయింట్ ఏంటంటే అది వర్కౌట్ అవ్వకపోతే. సో మీ అప్కమింగ్ మూవీస్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు హరోం హరా లాంచ్ అవుతుంది 14th జూన్ 14th. ఇది అసలు షోర్ షార్ట్ గా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేస్తుంది ఆడియన్స్ కి. సో సుధీర్ బాబుతో ఇది మీ సెకండ్ ఫిల్మ్ కదా, ఎందుకంటే ఫస్ట్ మామ మశ్చంద్ర, సెకండ్ హరోం హరా. సో హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్? అతను మంచి డైనమిక్ ట్రెమెండస్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్. మీరు మా కోసం ఒక మంచి పాట పాడండి. మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా, అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సృష్టి సామ్రాణి. ఇవాళ మనతో ఉన్నారు ద సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు. ఆయన ఫస్ట్ సినిమా RX100 నుండి పిల్లారా ఎన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కొట్టిందో మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. సో ఇవాళ సార్తో ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేయబోతున్నాము. హాయ్ సార్, ఎలా ఉన్నారు మీరు? హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. నేను బాగున్నాను, ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. సో ఆల్మోస్ట్ 2 weeks గ్యాప్స్లో మీది 2 సినిమాస్ రిలీజ్ అవుతున్నాయి. ఒకటి గమ్ గమ్ గణేష్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి హరోం హరా. సో మీరు ఎంత బిజీ ఉన్నారో నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో హౌ ఇస్ లైఫ్, అంటే హౌ హ్యావ్ యూ బిన్? నాకు నా కెరీర్ స్టార్టింగ్ నుండే చాలా మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్, ఆడియన్స్ అందరూ చాలా పాజిటివ్గా నేను చేసిన వర్క్స్ అన్ని రిసీవ్ చేసుకోవడం, అది వెరీ లక్కీ థింగ్ కింద ఇప్పుడు అనుకుంటూ ఉంటా. అండ్ ఇప్పటి వరకు నా జర్నీలో నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ అవ్వచ్చు, నేను వర్క్ చేసిన టీమ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు పాజిటివ్ ఆరాతో ఉండడం, నాకు ఒక హెల్తీ ఫ్రూట్ఫుల్ డైరెక్షన్లో జర్నీ ఇంతవరకు రావడం వెరీ హ్యాపీ. సో RX100 ఆల్బమ్ స్టార్ట్ నుండి ఇప్పటి వరకు చాలా ఆల్మోస్ట్ లైక్ ప్రతి ఆల్బంలో అట్లీస్ట్ 2-3 సాంగ్స్ అయినా అందరూ ఆదరించడం, మిగతావన్నీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది. అంటే అఫ్కోర్స్ ఒక మూవీలో ఒక 4-5 సాంగ్స్ లాంచ్ అయితే జనరల్గా ఒక 1-2 సాంగ్స్ కానీ హిట్ అయితే, వేరే సాంగ్స్ గురించి అంత ఫోకసింగ్గా మనం సినిమా రిలీజ్ టైం ముందు 2 months ముందు నుండి ప్రొడక్షన్ ఉంటుంది కదా, ప్రీ రిలీజ్ థింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో వేరే సాంగ్స్ పోస్ట్ రిలీజ్ స్లోగా అవి పెరుగుతూ ఉంటాయి, జనాలు వినడంగానే అవన్నీ ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి కదా. సో ప్రతి ఆల్బమ్ నాకు నా RX100 టైం నుంచి, RX100 ఫస్ట్ సాంగ్ లాంచ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి కంటెంట్ని చాలా నాకు జనరల్గా వ్యూస్ కానీ లేకపోతే నాకు వచ్చే రెస్పాన్సెస్ కానీ ఫోన్ కాల్స్ కానీ అన్నీ ఉంటాయి కదా. సో దానిలో ప్రతి సాంగ్ని ఎంజాయ్ చేస్తూ ఉండడం అది వెరీ హ్యాపీ థింగ్. ఎందుకంటే ఒక ఆల్బంలో నేను మల్టిపుల్ ఒకే కైండ్ ఆఫ్ సాంగ్ కల్చర్ కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండడం ఇష్టపడతా, మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు.
డైరెక్టర్స్ ఒకవేళ ఇలాగే కావాలి అంటే అది ఆ డైమెన్షన్లో కొంచెం దగ్గరగా ట్రై చేయడం తప్ప ఎక్స్పెరిమెంటేషన్స్ ఎక్కువ ఇష్టపడతా. సో అలా ప్రతి కంటెంట్ జనాలు అందరూ ప్రతి ఎక్స్పెరిమెంటల్ వర్క్ నా నుండి వచ్చే ప్రతిదీ చాలా పాజిటివ్గా తీసుకోవడం లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఓకే. సో ఇప్పుడు మీ ఫస్ట్ సినిమా వచ్చేసి RX100. అందులో పిల్లారా అనేది ఒక హ్యూజ్ చార్ట్ బస్టర్ అయింది. అంటే ఆల్మోస్ట్ 3-4 months యూట్యూబ్లో బాగానే ట్రెండ్ అవుతుంది అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఆ పర్టికులర్ సాంగ్ అంత రీచ్ అవుతుంది ఆడియన్స్ని అని? యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ అయితే జనరల్గా చేయలేదు, అందరూ చేయరు, జనరల్గా ఏ కంపోజరే చేయరు. ఇంత ఒక మ్యాసివ్ హిట్ అనేది నేను ఎలా తీసుకుంటాను అంటే ఇంత రీచ్ అవ్వడం వెరీ హ్యాపీ థింగ్. ఆడియన్స్ అందరూ అంత మనసుల్లోకి తీసుకోవడం ఆ సాంగ్ని, అది లక్కీగా ఫీల్ అవుతున్నాం. వాళ్ళ జీవితంలో ఒక 2.5 minutes 3 minutes సాంగ్ని స్పెండ్ చేస్తున్నారు. అన్ని వ్యూస్లో రిపీట్లో స్పెండ్ చేయడం అనేది అది వెరీ పాజిటివ్ ఆరా జనరల్గా. బట్ నేను సాంగ్స్ చేస్తున్నప్పుడు ఏ సాంగ్ అయినా కూడా ఒక పర్టికులర్ టార్గెట్ ఆడియన్స్ డ్రివెన్గా ఒక మూవీ కల్చర్ ఉంటుంది. ఒక RX100 తీసుకుంటే ఒక కల్ట్ వైబ్, ఒక యూత్ డ్రివెన్గా బాగా ఫోకస్ చేస్తూ వచ్చే ఇష్యూస్ మీద తీసుకుంటూ ట్రై చేసిన ఒక జెన్యూన్ వెరీ ఎనర్జెటిక్ అటెంప్ట్ అది RX100. సో RX100కి ఎలా ఆలోచించాలి, నేను యాక్చువల్లీ RX100 ముందు కూడా నేను చేసుకున్న జనరల్గా ప్రతి కంపోజర్ వాళ్ళు ఆనందంగా వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు, ఒక ఎమోషన్ ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ కలర్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారు మ్యూజిక్లో. అది నేను అసలు RX100 ముందు ఆ కలరే చేసుకోలేదు. RX100 ఫర్ ద ఫస్ట్ టైం డైరెక్టర్ చెప్పిన సిచ్యువేషన్గా ఆలోచించిన ఐడియాలజీ. సో అలా ఏంటంటే ప్రతి ఆల్బంలో ప్రతిదీ ఆ పర్టికులర్ మూవీకి ఎలా అయితే కుదురుతుంది, మూవీ ఫ్లో ఉంటుందో 2.5 hours మూవీకి స్టార్ట్ నుండి ఎండ్ వరకు ఒక ఫ్లో డిఫైన్ అవుతుంది. డైరెక్టర్ ఒక జీవితాన్ని చూపిస్తున్నారు, కొంతమంది జీవితాలని ఒక 2.5 hours. సో అది చాలా క్రిస్ప్గా ఉండే ఐడియాలజీని వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఫ్లో బట్టి ఆలోచించుకుంటూ నేను ట్రై చేయాల్సిన అటెంప్ట్ మ్యూజిక్ అనేది. సో మ్యూజిక్ చాలా పెద్ద రెస్పాన్సిబుల్ జాబ్ కాబట్టి సో నేను జనరల్గా సేఫ్ డ్రివెన్ ఎంటిటీ ఎప్పుడు మ్యాక్సిమం పెట్టుకోను. అంటే ఒక పాట కుదిరింది కదా, ఆ పాటలాగే ఇంకొక ట్రై చేస్తే జనాలకి ఎక్కుతుంది కదా. అఫ్కోర్స్ కొన్ని ఫోర్సెస్ జనరల్గా డైరెక్టర్స్ అలాగే ఒక డైమెన్షన్లో రాసుకుంటారు సబ్జెక్ట్స్, ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకుని. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది డైరెక్టర్స్ పాజిటివ్గానే, నేను ఎప్పుడు ఏదైనా పాజిటివ్గానే తీసుకుని, ఎందుకంటే నా వర్క్ ఇష్టపడి నా దగ్గరికి వచ్చినప్పుడు నా వర్క్ ఏదో ఒక ఎంటిటీని పెట్టుకుని వాళ్ళు సబ్జెక్ట్ రాసుకుని ఉండొచ్చు. ఆ పర్టికులర్ టోనాలిటీ అవ్వచ్చు, అందులో ఇన్స్ట్రుమెంటేషన్స్ అవ్వచ్చు, ఫ్లూట్ లాంటి ఎమోషన్ అవ్వచ్చు. సో అవి రాసుకున్నప్పుడు మేబీ కొన్ని కేసెస్లో తప్పక ఆ డైమెన్షన్లోనే కొన్ని ట్రై చేయాల్సిన అవసరం పడవచ్చు, ఎందుకంటే సబ్జెక్ట్ కూడా అది సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో నాకు మోస్ట్లీ అందుకనే ఎప్పుడు నేను ఏ ఆల్బమ్ తీసుకున్నా డిఫరెంట్ కలర్స్ ఎంచుకుంటూ ఉంటా. సో RX100 ఏం చేసుకున్నా కూడా జనాలకి ఆ టార్గెట్ ఆడియన్స్కి కనెక్ట్ అయితే అది సక్సెస్ కింద తీసుకుంటాయి. సపోజ్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఒక్క ప్రపంచంలో ఉన్న ఒక్క వ్యక్తికే అది కనెక్ట్ అవుతుంది అనుకుంటే, ఆ ఒక్క వ్యక్తికి కనెక్ట్ అయిందా లేదా నా ట్యూన్ అనేది నేను కన్సిడర్ చేసుకుంటా. ఒక్క వ్యక్తికి కనెక్ట్ అయింది అనుకో, నేను అనుకున్న వ్యక్తికి, అంటే ఆ నేచర్ ఉన్న వ్యక్తికి, నా ప్రకారం అది సక్సెస్ అయినట్టే. ఎందుకంటే నేను ఆలోచించిన విధానం ఏ టార్గెట్ డ్రివెన్ అనేదే ఇంపార్టెంట్గా ఫీల్ అవుతాయి, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతాయి. సో జనరల్గా RX100 చేస్తున్నప్పుడు అది యూత్కి కనెక్ట్ అవ్వాలి, టార్గెట్ ఆడియన్స్. సో యూత్ చాలా బాగా కనెక్ట్ అయింది. కొంత కనెక్ట్ అయినా హ్యాపీ ఫీల్ అయ్యామని, నాకు కొంతకి చాలా దానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. చాలా అవడం అది ఒక మంచి పాజిటివ్ ఆరా, ప్లస్ పాయింట్ అది. సో అది గుర్తుంచుకోవడం, జనాలందరూ పాటల గురించి అన్ని చెప్పడం, అందులో ప్రతి పాట పాజిటివ్గా చెప్పుకున్నారు, ఇంకా అది హ్యాపీ థింగ్. ఒక పాటే డ్రివెన్ ఎంటిటీ తీసుకోకుండా అదిరే హృదయం అది కూడా ఆల్మోస్ట్ లైక్ ఒక 60 million అలా రీచ్ అయింది యూట్యూబ్ వ్యూస్ అని కాదు, వ్యూస్ అనే డ్రివెన్ ఎప్పుడు నేను జనరల్గా తీసుకోను. బట్ ఎవరైతే రెస్పాండ్ అవుతున్నారు, ఇప్పుడు నేను బయటకు ఎక్కడికైనా వెళ్తే RX100 చేశానని చెప్తే, నాకు ఇనీషియల్గా RX100 చేశాను అన్నప్పుడు కూడా స్పెసిఫిక్గా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదంటారు అనేవాళ్ళు. సో అది కూడా ఇంపార్టెంట్ అయిపోయింది కాలంలో. ఒక పాట కంటెంట్ మనం రిలీజ్ చేసుకుంటే ఆడియో డ్రివెన్గా, అది ఎవరు చేశారన్నదే ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో సపోజ్ స్టార్టింగ్ కెరియర్లో అది జనరల్గా అందరికీ పెద్ద రీచ్ అవ్వదు. ఒక కంటెంట్ చేస్తే కంటెంట్ రీచ్ అయినంత స్పీడ్గా అది ఎవరు చేశారనేది రీచ్ అవ్వదు. కానీ మీరు ఇప్పుడు రీసెంట్ గ్రాఫ్స్ చూస్తే, అంటే ఇప్పుడు మీరు ఒక పాట రిలీజ్ చేశారు అనుకోండి, అది రీల్స్లో సడన్గా ట్రెండ్ అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, అది యూజ్ చేసి అది ఎక్కడికో వెళ్ళిపోతుంది పాట. అది ఒక ప్లస్ పాయింట్, బికాజ్ అది విని 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 ఇప్పుడు నాకు వినాలని లేకపోయినా నేను వింటూ ఉంటా, అట్లా అడిక్ట్ అయిపోతాం మనం. సో డూ యూ థింక్ సోషల్ మీడియా ఈజ్ ఆల్సో అ ప్లస్ పాయింట్ ఫర్ యూ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం? డెఫినెట్లీ అండి. సోషల్ మీడియా ఇప్పుడు చాలా వరకు జనాలందరూ కూడా సోషల్ మీడియాతోనే లింక్ అప్ అయినారు. ఇన్ఫ్యాక్ట్ యూట్యూబ్ కన్నా ఈ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఈ ఎలిమెంటరీ థింగ్స్, ఈ షార్ట్ వీడియోస్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో
అప్పటి నుంచి కాకపోతే దేనికైనా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు సోషల్ మీడియాకి వస్తే నేను ఎలా ఎక్స్పీరియన్స్ అవుతానంటే ఒక పాట అంతా ఒక ఫ్లోలో ఎక్స్పీరియన్స్ డ్రైవ్ చేస్తుంది. ఒక పాట స్టార్ట్లో ఒక ఎలిమెంట్, ప్రీ హుక్ దగ్గర ఒక ఎలిమెంట్, చరణంలో ఒక ఎలిమెంట్ ఉంటాయి. సో ఇందులో ఎలా ఉంటుంది అంటే సోషల్ మీడియాలో షార్ట్ వీడియోస్ అనే పాయింట్లోనే ఉంది ప్రాబ్లం. అంటే కొన్ని సెక్షన్స్ మాత్రమే, కొన్ని డివిజన్స్, ఇప్పుడు హుక్ స్టెప్ ఉంది హుక్ దగ్గర, ఆ హుక్ స్టెప్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. బట్ ఆ ఎలిమెంటరీ థింగ్ అంటే జనాలు ఎంగేజ్ అవ్వడం మళ్ళీ అందులో చాలా పెద్ద ప్రో ఎలిమెంట్. బికాస్ మీకు ఒక్క రీల్ క్లిక్ అయితే చాలు, అంటే వేల వ్యూస్, లాక్స్ ఆఫ్ వ్యూస్, పీపుల్ అది రిపీట్ చేస్తూ ఉంటారు. మీకు నేను ఇన్ కేస్ చూస్తే ఆటో వాడి నుండి ప్రతి ఓడు రీల్స్ చూస్తున్నాడు ఈ మధ్యలో, డాబ్ 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 కొట్టడం చూడడం. అది మన పాట ఎట్లా అంటే సర్క్యులేట్ అయ్యి చాలా మంది ఇదే పాట అని అప్పుడు కనుక్కుంటే ఫుల్ సాంగ్ చూస్తారు. ఫుల్ సాంగ్ సమ్ టైమ్స్ క్లిక్ అవ్వకపోయినా ఆ ఒక్క సెక్షన్ అయితే క్లిక్ అవుతుంది. అది మంచి ప్రో ఎలిమెంట్ ఇన్ఫాక్ట్ సోషల్ మీడియా వల్ల. సో సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో. కాకపోతే ఆర్టిస్ట్గా డ్రైవ్ చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా విజువల్గా కనబడాల్సిన అవసరం కూడా చాలా ఉంది. కాబట్టి ఆ షార్ట్ వీడియోస్లో కూడా వాళ్ళు విజువల్గా కనబడడం, ఈ స్కోప్ కూడా దొరుకుతుంది. కరెక్ట్. ఇప్పుడు మ్యూజిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫిల్మ్స్లో. సో ఇప్పుడు మీరు ఏదైనా దానికి మ్యూజిక్ ఇవ్వాలంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఇప్పుడు స్టోరీ విన్నాక మీరు స్టార్ట్ చేస్తారా, లేకపోతే డైరెక్టర్తో కూర్చున్నాక మీరు మ్యూజిక్ మీది స్టార్ట్ చేస్తారా, లేకపోతే వాట్ ఈస్ ద జనరల్ ప్రొసీజర్? జనరల్గా స్టోరీ చెప్పే ముందు డైరెక్టర్ నేచర్ ఏంటో తెలుస్తుంది. వాళ్ళ సెన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు, అసలు వాళ్ళ నేచర్ ఏంటి. ఏమైనా హ్యాండిల్ చేయొచ్చు, బట్ నేచర్ ఏంటి అనేది డిరైవ్ చేస్తుంది చాలా వరకు. కొన్ని నారోయింగ్ థింగ్స్ చేస్తుంది. ఓకే, ఇలా ఆలోచించాలి డైరెక్టర్కి అని. ఆ తర్వాత అతని నుంచి పుట్టిన ఒక స్టోరీ ఐడియాలజీ ఎక్కువ వింటాను నేను. అది టు బి ఫ్రాంక్ కొన్ని సిచ్యువేషన్స్లో స్టోరీ చెప్పే స్కోప్ డైరెక్టర్స్కి ఉండదు. మేబీ స్క్రిప్ట్ చేంజెస్ అవుతూ ఉంటాయి. అలాంటి అది ఎప్పటికప్పుడు కొంచెం ఇటు అటు మనకి ఇంప్రొవైజేషన్స్ అవుతానే ఉంటాయి కాబట్టి కమిట్ అయ్యే ముందు కూడా అది వినే ఆపర్చునిటీ దొరకదు. సో అదొక రకంగా ఎలా ఇవాల్వ్ అవ్వాలి మ్యూజిక్ డైమెన్షన్లో అనేది కూడా క్లారిటీ రాదు. సో అది ఎప్పుడు హెల్దీ ప్రాసెస్ ఏంటంటే స్టోరీ అట్లీస్ట్ చీఫ్ టెక్నీషియన్స్ లైక్ డిఓపి అవ్వచ్చు, మ్యూజిక్ కంపోజర్ అవ్వచ్చు, ఆర్ ఎడిటర్ అవ్వచ్చు, ఇలా ఉన్న వీళ్ళతో ఎక్కువ డిస్కస్ చేసుకుంటేనే హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కంపోజర్గా నా దగ్గరికి ఒక డైరెక్టర్ వచ్చి ఇది నేను అనుకుంటున్నాను సబ్జెక్ట్, ఇది ఒక 2.5 hours రన్ టైం రఫ్లీ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో నేను చూపించాలనుకుంటున్న జీవితం ఇది. సో వీళ్ళ ఫ్లో ఇలా డిఫైన్ అయి ఉంటుంది. అంటే స్టార్ట్ నుండి సినిమా ఎలా స్టార్ట్ అవుతుంది, ఎండ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఈ మధ్యలో వాళ్ళ యొక్క చేంజెస్, వాళ్ళ మానసిక ఒత్తిళ్ళ వల్ల, మానసిక డైమెన్షన్స్ వల్ల, హ్యాపీనెస్ వల్ల ఏదో రకంగా మౌల్డ్ అవుతుంది చేంజ్. అంటే సబ్జెక్ట్ అంటే ఆల్మోస్ట్ క్లైమాక్స్ అనే ఒక పదంలోనే ఉంది. ఏదో ఒక సొల్యూషన్ చూపించాలి, సినిమా స్టార్ట్లో ఏదో ఒక కిక్ స్టార్ట్ ఉండాలి. సో ఈ ఎలిమెంట్స్ మధ్య ఒక ఫ్లో అయితే డిఫైన్ అయి ఉండాలి ఏ సబ్జెక్ట్కైనా. అప్పుడే జనాలు కూడా కనెక్ట్ అవుతారు కాబట్టి ఏం చూపించాలనుకుంటున్నారు అనే దానిలో. సో అది అర్థమయ్యేట్టుగా ముందు తెలుసుకుంటా. ఆ తర్వాత డీటెయిల్గా స్టోరీ ఏంటి ఎగ్జాక్ట్లీ, లైక్ ఎలాంటి మలుపులు తిరుగుతున్నాయి. మీరు కూడా స్క్రిప్ట్ తీసుకొని కూర్చుంటారా? అంటే సమ్ టైమ్స్ వాట్ ఇస్ ద సీన్ టు సీన్, హౌ టు అనలైజ్ ద క్యారెక్టర్స్, అదంతా మీరు కూడా మీ ప్రాసెస్ కూడా అది చాలా మంది కంపోజర్స్ తీసుకోవాల్సిన రూల్ కూడా ఏం లేదు. బట్ నేను ఎందుకు తీసుకుంటానంటే, అంటే నేను ఒక సబ్జెక్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు మోస్ట్లీ నా ముందు చేసిన కలర్ కాకుండా ఇంకో కలర్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఇష్టపడతా. సో నేను నాలో ఇంకొక నన్ను నేను ఎలా బయటికి తీసుకురాగలుగుతాను ఒక మ్యూజికాలిటీ డ్రివెన్గా. అంటే నా మ్యూజిక్ ఫీల్డ్లోనే నన్ను హైర్ చేసుకుని ఉంటారు కాబట్టి. సో అలా ఎలా ఇవాల్వ్ అవ్వగలుగుతా కొత్తగా నేను, అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఏదైనా మల్టిపుల్ పర్సనాలిటీ అనేది ప్రతి ఆర్టిస్ట్లో ఉండకపోతే ఆర్టిస్ట్ అనే పదానికే మీనింగ్లెస్గా ఉంటుందని నేను నమ్ముతా. ఇప్పుడు సేఫ్ జోన్ అంటారా, ఇప్పుడు ఆ పాట కుదిరిపోయిందని ఆ పాటలో ట్రై చేయడం అంటే అది కూడా ఆర్టిస్ట్ వైబే, కాకపోతే సేఫ్ వైబ్ అది. కానీ మ్యూజిక్ అనేది ఎట్లా అంటే ఇట్ కెనాట్ బి రెపిటేటివ్ కదా. మీరు ఒక్కసారి యూజ్ చేసేసింది మళ్ళీ యూజ్ చేస్తే కొత్తదనం ఉండదు. సో హౌ డూ యూ మేక్ షూర్ దట్ యునో యువర్ ప్రీవియస్ ట్యూన్ ఇస్ నాట్ రెపిటేటివ్, ఆర్ మీ ప్రీవియస్ ఫిల్మ్స్ నుండి అప్కమింగ్ ఫిల్మ్స్కి ఏమి రిలేషన్ అంటే సిమిలారిటీస్ లేకుండా కొట్టడం ఇస్ చాలా కష్టం. అది ఎట్లా మీరు మైండ్లో పెట్టుకొని స్టార్ట్ చేస్తారు వర్క్? అంటే ఒకటి నాకు గిఫ్ట్ అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు, కానీ నేను చేసిన వర్క్స్ మర్చిపోతా. ఓకే, నేను చేసిన వర్క్స్ మర్చిపోవడం ఒక పాజిటివ్ థింగ్ నాకు. అండ్ రెండో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే, నేను చేసిన వర్క్ నేను ఎప్పుడు యూట్యూబ్లో వినలేదు. ఎవరైనా అడిగితే ప్లే చేయడం తప్ప మళ్ళీ దాని మీద నేను జామ్ అవ్వను. యూట్యూబ్లో నేను రెండోసారి అయిపోతారు. ఎందుకంటే చేసిన వర్క్లో
జనరల్గా ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుందాం, ప్రతి మ్యూజిషియన్కి. ఇప్పుడు నేను చేసిన వర్క్ సపోజ్ ఏమన్నా లాంచ్ అయ్యి యూట్యూబ్లో ప్లే అవుతూ ఉంటే నేను చాలా థింగ్స్ రిగ్రెట్ అవుతూ ఉంటా. ఎందుకంటే మనిషి అనేవాడు ఇవాల్వ్ అవుతూ ఉండే నేచర్ ఉంటే మనిషికి చేసిన వర్క్లో ఏదో ఒక తప్పుని వెతుక్కుంటూ ఉంటాం. అంటే అట్లీస్ట్ చేసిన వాడైనా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. చేయని వాడు ఎక్స్పీరియన్స్ అవ్వలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి స్టార్ట్ టైం అదే ఫస్ట్ కిక్ స్టార్ట్ వినే ప్రాసెస్. సో వర్క్ చేసిన వాళ్ళు ఎలా అంటే అరే ఇందులో ఇలా చేసుంటే బాగుండేది, ఇంకొంచెం బెటర్గా చేసుంటే బాగుండేది, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అనవసరంగా నెగిటివ్ వైపు కింద తీసుకుని అసలు వినడం మానేశాను. ఓకే, సో ఏదైనా కొట్టేయడం, సబ్మిట్ చేయడం, దాని తర్వాత మీరు ఇంకా మర్చిపోతారు దాని గురించి. అది రీచ్ అయితే వింటారు, కామెంట్స్ చూసుకుంటాను మేబీ. అది కూడా మధ్యలో ఈ మధ్యకాలం కొంతమంది నెగిటివ్ రాయడం కూడా మొదలు పెట్టారు. ఈ ఉత్త పుణ్యానికి ఏం ఉపయోగం? క్రిటిసిజం ఫ్రీ కదా ఇప్పుడు, ఎట్లాగో మనకి టుడేస్ వరల్డ్ లో క్రిటిసిజం ఇస్ ఫ్రీ. సో ప్రతి ఓడి దగ్గర ఫోన్ ఉంది, ప్రతి ఓడు కెన్ టైప్, సో దే విల్ రైట్ వాట్ ఎవర్ దే వాంట్ అన్న టైప్. ఈ మాత్రం దానికి కామెంట్స్ చూసుకోవడం పెద్ద ఉపయోగమే ఉంది. వినేవాడు వింటాడు, విననివాడు వింటాడు. ప్రొడ్యూసర్కి ఓకే, డైరెక్టర్కి ఓకే, ఇంకా చాలా అంతే, అంతవరకు. ఆడియన్స్ వింటే ఎవరన్నా రోడ్ మీద వెళ్తే ఇంకా ఫ్యూచర్ నాకు తెలిసి ఇదేంత చెత్తగా కొట్టేవంటే అన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇంక పరిగెత్తి పారిపోవడం వాళ్ళ దగ్గర నుంచి అంతే. యాక్చువల్లీ ఒకటి ధైర్యంగా ఎదుర్కోవాలంటారు కొంతమంది. ఈ ఎదుర్కొనే ప్రాసెస్లో ఇన్నోసెన్స్ కాస్త బతకనిర్చింతనంగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు రెబలిక్గా ఎందుకు అవుతారు? జనరల్గా రెబలిక్ అవ్వచ్చు, లేకపోతే ముదిరిపోయినట్టుగా ఎందుకు అవుతున్నారు? ఎప్పుడు సొసైటీతో దగ్గరగా వెళ్ళి మనం ఇంటరాక్ట్ అవుతామో మనకు సొసైటీతో మౌల్డ్ అవడం తెలిసిపోతుంది ఈజీగా. నీకేం కావాలో అది కొట్టేస్తాను అయిపోతుంది కదా అన్న డైమెన్షన్లోకి వెళ్ళిపోతాం. సో అది కాదు యాక్చువల్లీ మ్యూజిక్. నేను ఎక్స్పీరియన్స్, నాకు ఇష్టమైన జీవితం ఏంటంటే నేను అవుట్ ఆఫ్ స్పేస్ ఒక డైమెన్షన్ నాకు ఏమైనా ఐడియా ట్రిగ్గర్ అయితే అది నేను ఫ్రెష్గా ఒక ఇన్నోసెంట్గా ఒక న్యూ బార్న్ బేబీలో ఆలోచిస్తేనే దానికి ఒక లైఫ్ ఉండడమో లేకపోతే అసలు వినబడకపోవడమో ఏదోటి అవుతుంది. అట్లీస్ట్ ఆర్గానిక్ అటెంప్ట్ జెన్యూన్గా ఉంటుంది. అదే ఇప్పుడు సొసైటీతో మనం ఫైట్ చేసుకుంటూ కూర్చుంటున్నాం అనుకోండి, ఫైట్ ఇన్ ద సెన్స్ ప్రొటెక్టింగ్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఓకే, ఇప్పుడు అంతే కదా, ఏంటి ఇలా యాక్ట్ చేసావు నువ్వు అంటారు. అవును, నాకు వచ్చింది చేశాను అంతే, బట్ అంతగా ఇంకొక ఆన్సర్ లేదు. కానీ ఆ చెప్పే ప్రాసెస్లో మనం అగ్రిగేట్ అవుతుంది మన మైండ్. దాన్ని ఏమవుతుందంటే దానికి ఒక నిప్పు మంట వెలిగించి వదిలేస్తున్నాం. మనం ఆ మంటతో అవతల వ్యక్తి కాలొచ్చు, అంటే మన ఆర్గ్యుమెంట్ విన్ అవ్వచ్చు, కానీ మనం వెలిగించాలేమో జనాల దగ్గరికి అప్రోచ్ అయితే అనే ఒక ఎంటిటీలో చేసేవాడి మైండ్ పోతుంది. అనవసరమైన, ఎందుకంటే నా దృష్టిలో ఏంటంటే నేను ఒక పాట చేస్తే జనాలకి ఎక్కితే హ్యాపీ, ఎక్కకపోతే ఇంకో కొత్త అటెంప్ట్కి ఏమన్నా వాళ్ళ నుండి అట్లీస్ట్ కామెంట్స్ రావట్లేదు, ఏమంటారు రెస్పాన్సెస్ రావట్లేదు, కాబట్టి కొత్తగా ఇంకోటి అటెంప్ట్ చేయాలేమో నా హ్యాపీనెస్ మెయింటైన్ అవుతుంది. అది కూడా ఉపయోగం, ఏమంటారు ఉత్సాహం కూడా ఉంటుంది మీకు. అంటే సరే లెట్స్ ట్రై లిటిల్ బెటర్ ఆర్ యునో బెటర్ అనే డ్రివెన్ అసలు ఎంటిటీ ఎప్పుడు నా దృష్టిలో బెటర్ అనే కన్నా సంథింగ్ న్యూ ఇంకొక వ్యక్తిలా ఆలోచించాలి మనం. అంటే ప్రతి ఎక్స్పీరియన్స్ అంతే ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒక మూవీ చూస్తున్న విధానంలో ఇప్పుడు సపోజ్ ఇంటర్స్టెల్లార్ చూస్తున్నప్పుడు ఒక మాస్ సినిమా చూస్తున్నట్టు, మాస్ సినిమా ఫ్యాన్ బేస్లోనే ఇంటర్స్టెల్లార్ చూసాను అనుకో, నాకు ఇంటర్స్టెల్లార్ ఎప్పటికీ నచ్చదు. ఏ సబ్జెక్ట్ని ఆ సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్ట్ నా సబ్జెక్ట్గా చూడాలంటే మనలో కావాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఎలిమెంట్ ఎంటిటీస్ ఏంటి అంటే ప్రతి కంటెంట్ని సీరియస్గా తీసుకోపోవడం, మర్చిపోవాలి. అప్పుడే ఏమవుతుంది, ఇప్పుడు చిన్నపిల్లలు తీసుకుంటే ఒక టాస్క్ ఏమైనా చేశారు, ఎవరో కొట్టారు, ఏడుస్తారు, నెక్స్ట్ సెకండ్ ఆనందంగా ఉంటారు, మర్చిపోతారు కాబట్టి దానివల్ల ఏమవుతుంది అంటే మనిషి పుట్టడమే దండగా, అంటే పుట్టాక హ్యాపీగా ఉండకపోతే ఇంకా వేస్ట్. హ్యాపీగా ఉండడం కోసం ద వే వీ షుడ్ మౌల్డ్ అవర్ సెల్ఫ్ అనే దాన్ని బట్టే మన లైఫ్ అనేది ఒక ప్రాపర్గా గాలిటి వీస్తే వెళ్ళకుండా మనకి నచ్చినట్టు మనం బతకగలుగుతాం. నేను అందుకని మ్యాక్సిమం వర్క్ చేస్తే ఎండ్ చేసేయడానికి చూస్తా. ఆ మైండ్ పెట్టుకోండి, మైండ్లో అది వర్క్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద ఏమంటారు అవుట్కమ్ ఏంటి దాని నుంచి, ఇవన్నీ ఆలోచించను. ఓకే, సో ఇప్పుడు మీకు స్టోరీ చెప్పినాక ఒక డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంటుంది? అంటే మీకు ఇన్పుట్స్ అనే ఇవ్వడం అనేది జరుగుతుందా, లేకపోతే కొన్నిసార్లు ఈ రెఫరెన్స్ ఇచ్చి ఇలా కొట్టు, ఈ రెఫరెన్సెస్ ఇచ్చి ఇలా రెప్లికేట్ చేయి అని కొన్నిసార్లు జరుగుతుంది. సో ఇది నిజమేనా, ఇట్లా జరుగుతుందా, లేకపోతే డైరెక్టర్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఉంటారా? యాక్చువల్లీ బేసిక్గా ఎలా ఉంటుందంటే ప్రాసెస్, డైరెక్టర్ ఒక స్టోరీ నాకన్నా ముందు అతను రాసుకున్నారు, ఆలోచించారు. అది ఆ స్టోరీని ఎలా విజువల్గా ప్రజెంట్ చేయాలి అనే పాయింట్లో మేబీ కొంతమంది డైరెక్టర్సే విజువల్ ఫ్రేమింగ్తో కూడా ఆలోచిస్తూ ఉంటారు, లేదా కొంతమంది డిఓపితో నన్ను అప్రోచ్ అవ్వక ముందే వాళ్ళిద్దరూ ఆలోచించుకునే ఓ సిచ్యువేషన్స్ ఇలా ఒక బ్లాగ్స్ రాసుకున్నప్పుడు ఏ పర్టికులర్ ప్లేస్మెంట్స్లో సాంగ్స్ రాబోతున్నాయి ఇవన్నీ ప్రాపర్గా వాళ్ళు ఫార్ములేట్ చేసి నా దగ్గరకు వచ్చిన మూమెంట్లో
ఒకవేళ నా దగ్గరకు వచ్చిన మూమెంట్ ముందు నేను చేసిన ప్రీవియస్ మూవీ సాంగ్స్ ఏమన్నా వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఈ డ్రివెన్ ఎంటిటీ అయితే ఇతను వర్కౌట్ చేసుకుంటారు అని వాళ్ళు రావడం కానీ జనరల్గా జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు అంటే ఒకటి నా వర్క్ నచ్చి రావచ్చు, లేకపోతే నేను వర్కౌట్ చేసుకుని మూవీస్ ఏమైనా సక్సెస్ అవ్వడం వల్ల రావచ్చు, వేరియస్ రీజన్స్తో వస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే కంపోజర్ దగ్గరికి అప్రోచ్ అవ్వక ముందే డైరెక్టర్ కొన్ని ఇలా ఉండాలి సాంగ్ అని ఆలోచించుకుంటారు. సో అందుకే నా దగ్గర అప్రోచ్ అయినప్పుడు నేను ఎప్పుడు రిఫరెన్సెస్ కూడా అడుగుతా. ఏ రిఫరెన్సెస్ అంటే మ్యూజిక్ రిలేటెడ్ ఇలాగే చేయాలని రిఫరెన్స్గా నేను తీసుకోను వాళ్ళు ఇచ్చే రిఫరెన్స్లో. వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ వేవ్ లెంత్లో వాళ్ళు ఉన్నారనేది తెలుసుకోవడానికి ఫస్ట్ అడుగుతూ ఉంటా జనరల్గా. అండ్ రెండో కేసు ఏంటి అంటే అందులోంచి నేను ఇవాల్వ్ అయ్యి నేను ఏమన్నా కొత్తగా నా కైండ్ ఆఫ్ స్టైల్లో నేను ప్రజెంట్ చేయగలుగుతానా, సో దట్ డైరెక్టర్ అనుకున్న ఐడియాలజీకి కాన్ఫ్లిక్ట్ చేయకుండా నా పర్టికులర్ వర్క్ అది. అందుకనే అదొకటి సేఫ్టీకి అడుగుతూ ఉంటా. అండ్ మూడో పాయింట్ ఏంటంటే నేను డైరెక్టర్ ఒకవేళ కానీ నీ ఓన్ స్టైల్లో నువ్వు చేయన్నా కూడా నాలో వచ్చే ఇంకో ప్రాబ్లం ఏంటంటే నేను చాలా మల్టిపుల్ పర్సనాలిటీ డ్రివెన్గా ఇన్వాల్వ్ అయిపోయి ఏదో జానర్లు టచ్ చేస్తూ ఉంటా. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన్మధుడిలో హేమెనీనా కంప్లీట్లీ వేరే స్టైల్, RX100లో ఉన్న మూవీస్ అన్ని ఒక స్టైల్. ఇప్పుడు లవ్ సాంగ్ చేయంటే ఎన్ని రకాలుగా చేయొచ్చు. అందులో అదిరే హృదయం చేసి ఇందులో నాలోనా అని ఒక సాంగ్ ఉంటుంది మన్మధుడిలో, రెండు కంప్లీట్లీ వేరే కలర్. సో నేను ఎటువైపు వెళ్తానో నాకు క్లారిటీ, ఒకవేళ ప్రైవేట్ ఆల్బమ్ అనుకోండి నచ్చినట్టు నేను ఆలోచించవచ్చు. సో విజువల్ అంటే ముందు తీసింది, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేసు వేరు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఆల్రెడీ విజువల్ తీసుంటారు కాబట్టి డైరెక్టర్ ఎలా ఆలోచిస్తున్నారు అని నాకు కొంత విజువల్గా కనబడుతుంది, క్యాప్చర్ అయింది కాబట్టి. సో ఫస్ట్ ట్యూన్స్ ప్రాసెస్లో ఏంటంటే అసలు క్లారిటీ ఉండదు. అది కూడా ముందు పాస్ట్ మూవీస్ ఆ డైరెక్టర్ చేసిన పాస్ట్ మూవీస్ని రిఫరెన్స్గా తీసుకోవాలన్నా ఇప్పుడు నేను ఒక్కొక్క సినిమాకి ఒక్కో రకంగా ఆలోచిద్దామని ఆలోచించినట్టు అతను కూడా వేరేగా ఆలోచించి ఉండొచ్చు, సేమ్ స్టైల్ సేఫ్టీ కాకుండా. సో ఈ మాత్రం దానికి ఇంకెందుకు ముందు నుండే డీటెయిల్డ్గా నేనే కనుక్కుని రిఫరెన్స్ తీసుకుని దాని నుంచి నేను ఎలా ఇవాల్వ్ అవుతాను తీసుకుంటూ ఉంటాను. జనరల్గా అలా ఇవ్వడం తప్పేం కాదు, ఇస్తూ ఉంటేనే బెటర్ యాక్చువల్లీ. బట్ అలా అని సేమ్ అలాగే కొట్టేయడం తప్పని కూడా కాదు. వేరే వాళ్ళ క్రియేటివ్ వాటిని నేను రెప్లికేట్ చేయడం అనేది అనవసరంగా వాళ్ళ ఐడెంటిటీ ప్రాబ్లము, నాకు యూనిక్ ఐడెంటిటీ రాదు. ఎండ్ ఆఫ్ ది డే కెరియర్ పెద్ద ఫ్రూట్ఫుల్గా గ్రో అవ్వదు. ఓకే. సో సమ్ టైమ్స్ ఇప్పుడు డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి కాన్ఫ్లిక్ట్స్ ఉండొచ్చు. అంటే మ్యూజిక్ కొట్టింది డైరెక్టర్లకి నచ్చకపోవచ్చు, మీకు ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు, డైరెక్టర్కి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు. సో అప్పుడు వాట్ యూ సే కామన్ గ్రౌండ్ ఆర్ కామన్ పాయింట్, ఎట్లా మీరు దాన్ని సరిపెట్టుకుంటారు? డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సింక్లో లేరు అనుకోండి, వాళ్ళకి చేయకపోవడమే ప్రాజెక్ట్ చాలా బెస్ట్ ప్రాసెస్ అది, అంతే అంటారా? ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మూవీ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. మూవీకి ఇప్పుడు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టరే కాదు, వాళ్ళ కోసం లైఫ్ పెడుతున్న డిఓపి ఉంటారు, డైరెక్టర్ టీమ్ ఉంటారు, అందరూ ఉంటారు. సో మ్యూజిక్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ క్రాఫ్ట్స్గా ఎందుకైందంటే ఒక సినిమాని ఇలా చూపించాలి అనేది ఎలా అయితే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎలా అయితే ప్లాన్ చేసుకుంటున్నారు డిఓపి డైరెక్టర్తో బ్లెండ్ అయ్యి, అది కానీ మ్యూజిక్ డైరెక్టర్తో కానీ మ్యాచ్ అవ్వకపోతే, మ్యూజిక్ డైరెక్టర్ ఆలోచించే విధానంలో మ్యాచ్ అవ్వకపోతే డైరెక్టర్ అనుకున్న ఐడియాలజీ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే మ్యూజిక్ అనేది ఇలాగే చూపిస్తుంది, ఒక మూవీని ఎమోషన్ని కనెక్ట్ చేసేది మ్యూజిక్ పెద్ద రోల్ ప్లే చేస్తున్నప్పుడు. వేరేగా కానీ వెళ్ళిపోయింది అనుకోండి, సపోజ్ వేరేగా మూవీ వెళ్ళిపోతే అందరికీ లాసే. అది హెల్దీగా హ్యాండిల్ చేసుకుని తప్పేం లేదు, ఎందుకంటే ఇక్కడ అది పర్సనల్గా తీసుకోకూడదు ఎవరైనా. ఇప్పుడు సపోజ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ వర్క్ చేయనప్పుడు నెగిటివ్ అవ్వకూడదు. నెగిటివ్ అయింది అంటే అది పర్సనల్ లైఫ్కి తీసుకోవాల్సినది. ప్రొఫెషనల్గా నేను అనుకుంటుంది వేరు, నువ్వు చేస్తుంది వేరు, నాకు వర్కౌట్ అవ్వట్లేదు అనుకోవడం ఒక రకం. అది పర్సనల్గా తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం. అది మోస్ట్లీ ఉండరాలా. సో ఇప్పుడు మీరు వర్క్ చేసిన లిరిసిస్ట్లో అందరూ టాప్ వాళ్ళే, అనంత శ్రీరామ్, భాస్కర్ భట్ల, ఇంకా చైతన్య ప్రసాద్ గారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నారు, ఎప్పటి నుండో వెరీ ఎక్స్పీరియన్స్డ్. మీరు వచ్చేసి ఒక 7-8 years అవుతుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు? వాళ్ళు చాలా సపోర్టివ్ అండి. జనరల్గా నేను లక్కీగా ఫీల్ అయ్యేది ఏంటంటే చైతన్య ప్రసాద్ గారు RX100 నాకు అప్పుడే పరిచయం. అప్పుడు కూడా అదిరే హృదయం సాంగ్కి ఫస్ట్ పిల్లారా అప్పటికి ఇంకా కంప్లీట్ అవ్వాలి. అదిరే హృదయం అని ఒక రొమాంటిక్ సాంగ్ ఫస్ట్ కంపోజ్ అయింది. అయినప్పుడు చైతన్య ప్రసాద్ గారు అప్పటి నుంచి అసలు చాలా సీనియర్, అంత పెద్ద పెద్ద హిట్స్ ఉండి చాలా హార్ట్ ఫెల్ట్గా రాయగలిగే స్కోప్ ఉండి ఉన్న ఆపర్చునిటీస్ ఆల్రెడీ అతను ప్రూవ్ చేసేసుకుని చాలా సక్సెస్ఫుల్గా అతని ఎమోషన్స్ని చాలా పెన్ చేసి చాలా బాగా ప్రాపర్గా రాసి
సో ప్రాపర్గా రాసిన లిరిక్ రైటర్ ఎలా రియాక్ట్ అవుతారని నాకు ఎప్పుడు ఫస్ట్లో ఆర్ఎక్స్ హండ్రెడ్ ఫస్ట్ ఆల్బమ్ ఉన్నప్పుడే నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు కూడా చాలా హెల్తీగా నాతో అసలు ఎంత సరదాగా కలిసిపోతూ చాలా బాగుంది పాట, ఎమోషనల్గా ఉంది, చాలా బెస్ట్ రాయాలి మనం, ఇది చాలా సపోర్టివ్గా ఉన్నారు చైతన్ ప్రసాద్ గారు ఆర్ఎక్స్ హండ్రెడ్లో. అందుకే ఆర్ఎక్స్ హండ్రెడ్లో అదిరే హృదయం చాలా ఆర్గానిక్ ఇన్నోసెన్స్ ఉంటుంది. తర్వాత పిల్లారా వచ్చింది, అది కూడా చాలా ఆర్గానిక్గా జనాల్లోకి వెళ్ళింది. సో అదొక పాజిటివ్ వైబ్రేషన్. ప్లస్ చైతన్ ప్రసాద్ గారు అండ్ ఇంకొక పాట మేము మా ఇద్దరి మధ్య కాంబినేషన్లో చెప్పకే చెప్పకే అని ఒక సాంగ్ రాశారు. చెప్పకే ఫ్రమ్ మహాసముద్రం కూడా చాలా బాగా, అది బాగా జనాలు అందరూ పాజిటివ్గా తీసుకున్నారు. సో ఈ రిలేషన్ లిరిక్ రైటర్కి అండ్ కంపోజర్కి లేకపోతే కంపోజర్ ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోగలిగే శక్తి, సపోర్ట్ ఇవ్వకపోతే లిరిక్ రైటర్, పాట అనేది విడివిడిగా చూసుకుంటే బాగుండొచ్చు. లిరిక్స్ విడిగా బాగున్నాయి, ట్యూన్కి సెట్ అవ్వలేదు, టుగెదర్ రావాలంటే ఇద్దరికి కోఆర్డినేషన్ ఉండాలి. సో అలాగే భాస్కర్ భట్ల గారి విషయంలో తీసుకుంటే అతను చాలా సపోర్టివ్. మా ఇద్దరి మధ్య కాంబినేషన్లో చుక్కల చున్ని చాలా పెద్ద హిట్ అయింది, అండ్ దర్శన సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది, ఓ బంగారం సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది, రంబ రంబ సాంగ్ కూడా మహాసముద్రం చాలా బాగా జనాలు అందరూ విన్న వాళ్ళందరూ చాలా పాజిటివ్గా చెప్తున్నారు. అండ్ ఎస్ఆర్ కళ్యాణ మండపంలోనే ఇంకొక సాంగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చాలా పాజిటివ్గా జనాలు తీసుకున్నారు. అది కూడా మా ఇద్దరి మధ్య సపోర్ట్, మా ఇద్దరి మధ్య ఆ కొలాబరేషన్ కూడా చాలా పాజిటివ్గా జరిగింది. అండ్ నేను భాస్కర్ భట్ల అనంత్ శ్రీరామ్ గారితో కూడా బుజ్జి బంగారం, గుణ 369లో బుజ్జి బంగారం కూడా చాలా పెద్ద హిట్ అయింది. సో అనంత్ శ్రీరామ్ గారు కూడా చాలా సపోర్టివ్గా, చాలా ఆ పాటకి న్యాయం చేసే ప్రయత్నం, అంటే ఇప్పటికీ వాళ్ళు అంత సస్టైన్ అవుతుంది వాళ్ళ గుడ్ విల్ అంతా, అంటే డ్యామ్ షూర్గా వాళ్ళకి మ్యూజిక్ మీద ఉన్న రెస్పెక్ట్ అవ్వచ్చు, మ్యూజిక్ కంపోజర్ చేసిన అటెంప్ట్ ఎలా చేశారో అని ఆలోచించగలిగే విజ్డమ్ వాళ్ళు ఓపెన్గా ఉంచుకొని అడగడం కానీ అన్నీ చేయడం వల్ల ఇవన్నీ పాజిటివ్ సెక్షన్సే. ప్లస్ వాళ్ళతో పాటు నాకు నేను ఎలా ఫీల్ అవుతానంటే, కొత్త మ్యూజిషియన్స్ కొలాబరేటివ్గా ఇప్పుడు కొత్త లిరిక్ రైటర్స్తో, కొత్త సింగర్స్తో కూడా, అంటే కొత్త అంటే న్యూ ఎంట్రీస్గా వస్తున్న సింగర్స్ అండ్ లిరిక్ రైటర్స్తో కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళే నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఒక హెల్ప్ అవుతుంది వీళ్ళ జర్నీ కూడా. సో నాకు ఇప్పుడు ఇందులో గమ్ గమ్ గణేశాలో కూడా ఒక సాంగ్ తను సురేష్ బన్శెట్టి అని అతను రాశారు. అతను బేబీలో చాలా ట్రెమెండస్ హిట్స్ ఉన్నాయి, అతను చాలా సపోర్టివ్గా రాశారు, అతను హైలీ టాలెంటెడ్. అండ్ వెంగి అని అతను, వెంగి కూడా చాలా హైలీ టాలెంటెడ్ లిరిక్ రైటర్, కంపోజర్ కూడా, అతను చాలా మూవీస్ కూడా కంపోజ్ చేస్తున్నారు. అండ్ నాకు విశ్వనాథ్ అని చాలా లాంగ్ బ్యాక్, నా ఎర్లీ కెరియర్ నుండి నాకు బాగా సపోర్టివ్గా ఉన్న విశ్వనాథ్ అని, శుభం విశ్వనాథ్ అని, అతను కూడా చాలా హైలీ టాలెంటెడ్. అతనితో పాటు నేను చాలా మన్మధుల్లో కొన్ని పాటలు అతను వర్క్ చేశారు. సో అందరికీ నేను జనరల్గా ఎలా ఉంటుందంటే, అందరికీ ఒక యూనిక్, ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ బ్లెండ్ ఉంటుంది, యూనిక్ ఐడియాలజీ ఉంటుంది. ఆ ఐడియాలజీని ఎలా మనం ఒక ట్యూన్ రూపంలో రిఫ్లెక్ట్ చేయొచ్చు. సో అందుకే కొత్త వాళ్ళతో కూడా నేను ఎప్పుడూ జర్నీ ఇష్టపడుతూ ఉంటా. కళ్యాణ్ చక్రవర్తి గారు హైలీ టాలెంటెడ్ లిరిక్ రైటర్, అతను కళ్యాణ్ గారితో కూడా వినరో భాగ్యం విష్ణు కథలో వాసవ సుహాస సాంగ్ చాలా బాగా కుదిరింది. హరోం హరాలో ఇప్పుడు ఎలాగో 14th కి రిలీజ్ కాబట్టి హరోం హరాలో ఆల్రెడీ లాంచ్ అయింది ఒక సాంగ్, ఫస్ట్ సాంగ్. ఓకే, హరోం హరోం హరా అని సాంగ్, టైటిల్ సాంగ్ కూడా అతను రాశారు. అది చాలా మంచి విద్వత్తున్న వ్యక్తి అతను. సో బేసిక్ గా లిరిక్స్ రాసిన తర్వాత మీరు మ్యూజిక్ ఇస్తారా, అంటే ట్యూన్స్ ఇస్తారా, లేకపోతే ట్యూన్స్ మీరు రాసినాక లిరిసిస్ట్ పని చేస్తారా? జనరల్గా నేను నమ్మేది ఎప్పుడైనా ట్యూన్ పుట్టాకే లిరిక్ పుడుతుంది. అంటే లిరిక్ రైటర్ ఒకవేళ ఫస్ట్ లిరిక్ పెడుతున్నా కూడా అతను ప్రాస అయితే రాసుకోవాలి. ఎండ్ ఆఫ్ ది డే ముగ్గురు ఉంటారు, ఒక తెలుగు అయినా ఏ లాంగ్వేజ్లో అయినా ఒక పెన్తో ఒక లిరిక్ రాయాలి అంటే, ఒక పర్టికులర్ తెలుగు పదాలు రాయాలంటే ముగ్గురు ఉంటారు కేటగిరీస్. ఒకటి పోయిట్, ఏదైనా వర్ణిస్తారు. 2 రైటర్, ఓన్లీ మూవీ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, దాని బౌండరీస్లోనే వర్ణించుకోవాలి స్టోరీ లైన్ని ప్రాపర్గా కన్వే అయ్యేట్టుగా. 3వది లిరిక్ రైటర్ అంటే స్టోరీలో ఏముంది అనేది ఇంపార్టెంట్, స్టోరీ నుండి బయటకు వెళ్ళకూడదు. ప్లస్ ట్యూన్ ఏదైతే కంపోజర్ ఇచ్చారో దానిలోనే ఉండాలి మళ్ళీ. సో ఇక్కడ నారోయింగ్ అవుతుంది ఆల్మోస్ట్ లైక్ లిరిక్ రైటర్కి అతను పెట్టే పదాలకి డిపెండెన్సీ ఫ్యాక్టర్స్ ఏంటంటే ట్యూన్ ఉంటుంది, ప్లస్ స్టోరీ బౌండరీ ఉంటుంది. సో ట్యూన్ అనేది ఒకవేళ కానీ కంపోజర్ ఇవ్వకపోతే, ప్రాస ఏదైతే రాయాలో అక్కడ ఒక ఫ్రేజెస్ రాయాలంటే ఆల్రెడీ మైండ్లో లిరిక్ రైటర్ కూడా ఒక ట్యూన్ అనుకుని ఉంటారు. అనుకోకుండా లిరిక్ రైటర్ కూడా ఒక లిరిక్ పదం రాదు. లేకపోతే పోయిటిక్గా గంటలు వర్ణించుకోవచ్చు, లేకపోతే రైటర్గా ఒక 2.5 hours వర్ణించుకోవచ్చు. సో ఎప్పుడైతే ఏ లిరిక్ రైటర్ అయినా కూడా ఫస్ట్ పుట్టేది ఎప్పుడైనా ట్యూనే.
లిరిక్ రైటర్ రాసినా కూడా పదాలు Tune ట్యూన్ first వాళ్ళ మైండ్లో ట్యూన్ అనుకుంటారు. ప్రతి వ్యక్తి కంపోజరే, అది ఆర్గానిక్గా ఉన్నంత కాలం. ఆ కంపోజిషన్కే యాడ్ ఆన్స్ ఏంటి, ఇప్పుడు ఒక కంపోజిషన్కి లిరిక్ యాడ్ ఆన్. సో లిరిక్ రైటర్ ఫస్టే కంపోజిషన్ అనుకున్న మైండ్లో దానికి లిరిక్ పదాలు పుడుతున్నాయి. సో కానీ కంపోజర్ ఎప్పుడు ముందు వస్తే ఉపయోగం ఏంటి అంటే, కంపోజిషన్ అనేది ఒక ట్యూన్ కొత్తగా చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. లిరిక్ రైటర్స్ కూడా చాలామంది కంపోజర్స్ ఉన్నారు, మంచి వెల్ క్రాఫ్టెడ్ కంపోజిషన్స్ చాలా ఉన్నాయి లిరిక్ రైటర్స్ నుండి కూడా. బట్ ఫస్ట్ పుట్టేదైతే ట్యూనే. సో ట్యూన్ చేశాక లిరిక్ రాస్తేనే ఆర్గానిక్గా కుదురుతాయి. ఈ మధ్యకాలంలో సమ్ టైమ్స్ 2 to 3 లిరిసిస్ట్ రాస్తున్నారు ఒకటే పాట, అంటే పల్లవి ఒక వాళ్ళు, చరణం ఒక వాళ్ళు. సో అప్పుడు ఏమంటారు, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, అంటే హౌ డూ యూ హ్యాండిల్ దీస్ సిచ్యువేషన్స్? ఒక 2-3 ఇన్వాల్వ్డ్ ఉంటే ఆ సిచ్యువేషన్స్ వస్తే మ్యాక్సిమం వద్దండి అని రిక్వెస్ట్ చేస్తాను డైరెక్టర్కి. ఎందుకంటే ఆర్గానిక్ వైబ్ తగ్గిపోతుంది సాంగ్కి. ఎందుకంటే ఒక భావం అనేది, కనెక్టింగ్ ఆఫ్ ఎమోషన్స్ అనేవి ఒక్క వ్యక్తి ఒకేలా ఆలోచించడు. ఏం వర్ణించాలన్నా కూడా ఒక్కొక్క వ్యక్తి ఒక్కో డైమెన్షన్లో ఆలోచిస్తారు. అది ట్యూన్ అవ్వచ్చు, లిరిక్ అవ్వచ్చు, పాడే విధానం అవ్వచ్చు, ఏదైనా కూడా. సో ఒక్కళ్ళే గైడ్ చేయాలి. సో ఎప్పుడైనా 3 లిరిక్ రైటర్స్ రాస్తే, 2-3 లిరిక్ రైటర్స్ రాస్తుంటే ఒక సాంగ్లో, ఒక లిరిక్ రైటర్ రాసిన భావానికి ఇంకో లిరిక్ రైటర్ రాసిన భావానికి లింక్ ఉండదు. ఆ లింక్ ఆర్టిఫిషియల్గా బ్లెండ్ చేసినా కూడా జనాలు ఒకవేళ లిరిక్తో పాడుకుంటూ ఉంటే ఆ పాటని సమ్హౌ డిస్కనెక్ట్ అయిపోతారు ఆ ఎమోషన్ నుండి. సో లిరిక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది జనరల్గా ఒక సాంగ్కి. ఎందుకంటే ఒక మ్యూజిక్ అనేది ఒక లాంగ్వేజ్ అనుకుంటే, ఆ లాంగ్వేజ్కి పదాలని యాడ్ చేస్తే, మ్యూజిక్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ ఫర్ అన్ ఎమోషన్. కానీ ఏ లాంగ్వేజ్, అన్ని భాషలు రావు కాబట్టి ఏ భాష అయితే స్పెసిఫిక్గా వింటున్నారో ఆ భాషకి ఆ మీనింగ్ జోడించేది, అర్థమయ్యే భాషలో జోడించేది లిరికే. సో లిరిక్ వినబడే సెక్షన్స్ సంబంధించిన సాంగ్స్ ఏమన్నా ఉంటే ఎప్పుడు ఒక లిరిక్ రైటరే రాయాలి. నేను ఇప్పుడు మ్యాక్సిమం అది సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటా. 2-3 వచ్చే స్కోప్. అదే మూవీకి 2-3 కంపోజర్స్ ఉంటారు. మూవీకి 2-3 కంపోజర్స్ అసలు ఎప్పుడు నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 2-3 కంపోజర్స్ ఉంటే అది సేఫ్ జోన్. ఒక కంపోజర్ ఒక హిట్ రేషియో ఈ కైండ్ ఆఫ్ కలర్లో చేస్తాడు, ఈ కంపోజర్ ఇది చేస్తాడు. ఎండ్ ఆఫ్ ది డే వర్కౌట్ అవుతుందా అవ్వదా అనే కేసు పట్టుకెళ్తే క్రియేటివ్ ఆర్ట్లో ఏదైనా వర్కౌట్ అవ్వచ్చు. ఓన్లీ నేను ఒక్క ట్యూన్ హమ్ చేశాను అనుకోండి, అది బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. ఖర్చు లేదుగా, అన్ప్రెడిక్టబుల్ బేసిక్గా చెప్పాలంటే. సో మొత్తం కష్టపడి 10-20-30 లేయర్లు వేసుకుని మంచి ఆర్కెస్ట్రల్ గ్రూపులు వేసుకుని ఇన్ని యాడ్ ఆన్ చేసినా కూడా కొన్ని పాటలకు జనాలు కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఒక ఆర్ట్ ఫామ్ అనే దానికి ఈ స్పెసిఫిక్గా ఇలా ఉండాలని ఉండదు. కాబట్టి ఎప్పుడైనా ఒక డైరెక్టర్ ఒక ఆలోచించిన ఐడియాలజీ ఉంటే ఒకే కంపోజర్ ఉండాలి. అండ్ ఒక కంపోజర్ ఒక ఐడియాని ఆలోచించిన ప్రాసెస్కి ట్యూన్కి ఒకటే లిరిక్ రైటర్ వన్ లిరిసిస్ట్ ఓన్లీ. సో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో సాంగ్స్ ఒక మ్యూజిక్ డైరెక్టర్తో కొట్టించడం అవుతుంది, బీజిఎం వేరే మ్యూజిక్ డైరెక్టర్తో కంపోజ్ చేయడం అవుతుంది. సో ఇది ఎందుకు, అంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? దీనికి ఏమైనా స్పెసిఫిక్గా ఏమైనా రీజన్ ఉంటుందా, లేకపోతే జస్ట్ ర్యాండమ్గా అలా వెళ్ళిపోతుందా? అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రైమరీ రీజన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక కంపోజర్ బాగా చేస్తారు, సాంగ్స్ ఒక కంపోజర్ బాగా చేస్తారు అన్న పాయింట్. సో అది మైండ్లో ఫిక్స్ అయిపోయే ఎలిమెంట్లో కొన్ని ఉంటాయి. కొన్ని థింగ్స్ ఏంటి అంటే కంపోజర్ క్యాపబిలిటీ మేబీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఆ సినిమాకి బెటర్గా పోర్ట్రే అవ్వట్లేదు డైరెక్టర్ అనుకున్న విజన్కి అనుకుంటే కంపోజర్స్ని మారుస్తూ ఉంటారు జనరల్గా. మూడో ఫేజ్ ఏంటి అంటే అసలు ఈ ప్రాసెస్ కరెక్టా కాదా అని పక్కన పెడితే అసలు ఈ రీజన్స్ అని చెప్తున్నాను. మూడో పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైనా కంపోజర్ అనే వ్యక్తి 2 కేటగిరీస్ ఆఫ్ కంపోజర్స్ ఉంటారు. ఒకళ్ళు ట్యూన్ చేస్తూ ప్రోగ్రామింగ్ మీద అవగాహన లేకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రోగ్రామింగ్ మీద అవగాహన ఉండి ట్యూన్ కూడా చేస్తూ కంపోజర్, అంటే ఒక మల్టిపుల్ కేటగిరీస్ ఆఫ్ కంపోజర్స్ ఉంటుంటారు. కానీ ట్యూన్ చేస్తూ ప్రోగ్రామ్ మీద అవగాహన లేదు అంటే మళ్ళీ మ్యూజిషియన్ కాదు అని కాదు. అంటే ఇక్కడ నా దృష్టిలో మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇక్కడ అందుకే మ్యూజిక్ డైరెక్టర్ వేరు, మ్యూజిక్ కంపోజర్ వేరు, మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ వేరు. మ్యూజిక్ డైరెక్టర్ అంటే జనరల్గా మేబీ నాకు తెలిసి నాకు అనిపించిన ఇది ఏం పెద్ద యూనివర్సల్ కాదు, నాకు అనిపించిన ఒపీనియన్ ఏంటంటే మనుషులకి ఒక ఆడియన్స్కి ఏం కావాలో మనం ఆలోచించి చేసేది ఏదైనా కూడా మ్యూజిక్ డైరెక్షనే. అంటే హీఈస్ డైరెక్టింగ్ సంథింగ్, అది అతను మ్యూజిక్ చేస్తున్నారా ఏం చేస్తున్నారా సెకండరీ కేసు. వెన్ హీఈస్ డైరెక్టింగ్ ఇన్ ఏ పర్టికులర్ డైమెన్షన్, అది ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు అతను మ్యూజిక్ డైరెక్టరే. ఎందుకంటే అతనికి కూడా ఆ స్కిల్ ఉంది, చాలా హయ్యర్ లెవెల్లో ఆ జనాల పల్స్ తెలుసుకోగలిగే స్కిల్ ఉండకపోతే అవ్వదు అది ప్రాక్టికలీ. సో వాళ్ళు మోస్ట్లీ కంపోజర్స్ ఉన్నారనుకోండి,
ప్రోగ్రామింగ్ మీద అవగాహన వేరే ప్రోగ్రామర్స్ మీద డిపెండ్ అవుతూ ప్రోగ్రామ్ మీద అవగాహన లేకపోయినా దే కెన్ బి సక్సెస్ఫుల్ కంపోజర్స్. ఎందుకంటే వాళ్ళకి ఏమేం కంపోజిషన్స్ వాళ్ళ జనాలకి ఏం కావాలనేది కంపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని వెనకాతలే మ్యూజికాలిటీ అంతా. అందుకే ఇందాక అన్నట్టు లిరిక్ రైటర్స్ జనరల్గా నా పాటలు తీసుకుంటే లిరిక్స్ చాలా క్లియర్గా చాలామంది అంటుంటారు, క్లియర్గా వినపడుతూ ఉంటాయి. వెరీ పాజిటివ్ థింగ్. కొన్ని విషయాల్లో నాకు పాజిటివ్ థింగ్ ఏంటి అంటే ట్యూన్ అనేది ఎప్పుడైనా మదర్ లాగా, ఒక పాట జనాలకి ఎక్కే ఎమోషన్కి మదర్ లాగా ట్యూన్ చాలా ఇంపార్టెంట్. దానికి సపోర్ట్ చేయాల్సిన ఎలిమెంట్స్ అంతే అన్ని బ్యాకింగ్ ఎలిమెంట్స్ అన్నీ మ్యూజికాలిటీ ఎలిమెంట్స్ అవన్నీ ఫాదర్ లాగా లిటరల్ నేను కంపేర్ చేసుకుంటా. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ట్యూన్కి వాల్యూ పెరుగుతుందో ఆ ట్యూన్ వాల్యూ బట్టే లిరిక్ ట్యూన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మ్యూజిక్ మీద డిపెండ్ ఎప్పుడు అవుతుంది లిరిక్. సో అందుకని ట్యూన్ అనేది సెపరేట్గా బాగా చేసి ఇది జనాలకి ఎక్కాలి అని ఆలోచించినప్పుడు అతను మ్యూజిక్ డైరెక్టర్ కిందే. మ్యూజికాలిటీ ప్రోగ్రామర్స్ ఉంటారు. ఇప్పుడు మల్టిపుల్ సెక్షన్స్ ఆఫ్ కంపోజిషన్ ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే ట్యూన్ ఒకటి చేయగానే ఇది ఒకళ్ళు చేయొచ్చు, మల్టిపుల్ వ్యక్తులు చేయొచ్చు. అంటే ఏంటి, ట్యూన్ కాదు, ట్యూన్ ఒకళ్ళే చేసుకుని హెల్దీ ప్రాసెస్. అది కూడా మరి ముక్కలు అయితే అది వేరే సంగతి, నాకు తెలియదు అది. బట్ ట్యూన్ ఒకళ్ళు చేసుకుని ప్రోగ్రామర్ వేరే వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రోగ్రామర్ అండ్ కంపోజర్ షుడ్ బి ఇన్ ప్రాపర్ బ్లెండ్, సింక్లో ఉండాలి. సో అప్పుడు ప్రోగ్రామర్ చేసిన అటెంప్ట్ జనాల్లోకి ఆ ట్యూన్ని బాగా బయటకు పంపించే ప్రాసెస్లో మంచి మ్యూజికాలిటీ ఎలిమెంట్స్ యాడ్ చేయడం అన్నీ ఉంటాయి కదా. సో మ్యూజికాలిటీ అనేది కంపోజిషన్కి స్ట్రెంగ్త్ అయితే, ట్యూన్ ఏదైతే ఉందో ట్యూన్ ప్రాపర్గా ఉందనుకోండి, ట్యూన్ చేసిన వాళ్ళు వేరు, మ్యూజిక్ ప్రోగ్రామర్స్ వేరే అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చే టైంకి ఎక్కువ శాతం మ్యూజిక్ ప్రోగ్రామర్స్ మ్యూజికాలిటీ లింకప్లో ఎక్కువ ఉంటాయి, మచ్ మోర్ దెన్ ట్యూన్. అంటే ట్యూన్ అనేది మెలోడీ. ఇప్పుడు సపోజ్ ట్రంపెట్ ప్లే చేయాలనుకోండి, ట్రంపెట్కి ట్యూన్ మళ్ళీ మెలోడీ ఉండాలి, దాని బ్యాకింగ్ అంతా. ఈ మధ్యకాలంలో నేను నోటీస్ చేసింది ఏంటంటే కంపోజిషన్ వాల్యూ కన్నా ఆల్మోస్ట్ కంపోజిషన్ వాల్యూకి సమానంగా ప్రోగ్రామింగ్ అండ్ మ్యూజిక్ ప్రొడక్షన్ అంటే డబ్బులు పెట్టే ప్రొడక్షన్ కాదు, మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో, మ్యూజిక్ క్రియేట్ చేసే ప్రాసెస్, దానికి మచ్ హయ్యర్ కాదు, కంపోజిషన్ వాల్యూ అంతే ఉంది. ఇప్పుడు సమానంగా అయిపోయాయి రెండు. సో మ్యూజికాలిటీ అనేది మచ్ హయ్యర్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు మల్టిపుల్ ప్రోగ్రామర్స్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వర్కౌట్ చేస్తారు కదా అన్న కాన్ఫిడెన్స్తో ఎవరైతే ప్రోగ్రామర్ కమ్ కంపోజర్గా ఉన్నారో వాళ్ళని ఆప్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఓన్లీ కంపోజిషన్గా ఉన్నవాడు ప్రోగ్రామింగ్ వాళ్ళ మీద డిపెండెన్సీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆలోచించిన విధానమే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. సో ఆబ్వియస్గా డైరెక్టర్కి 2-3 వ్యక్తులు ఎందుకు, ఒక వ్యక్తిని పెట్టుకుంటే అయిపోతుంది కదా అని ఆలోచిస్తున్నారు. సో అది కూడా అది ఎండ్ ఆఫ్ ది డే అఫ్కోర్స్ టాలెంట్ వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి. సపోజ్ ఆ టాలెంట్ ఇప్పుడు నేను ఈ పర్టికులర్ స్కోర్కి ఈ అబ్బాయిని పెట్టుకున్నాను మ్యూజిక్ కంపోజర్గా, ఇది వర్కౌట్ చేయలేకపోతున్నాడు, ఏం చేయాలి తెలియట్లేదు అనుకున్నారు అనుకోండి, డైరెక్టర్ ప్యానిక్ స్టేజ్లో ఉండకూడదు కదా అతను. కానీ డైరెక్టర్ హిట్ అయింది కదా అని చెప్పి వేరే చోటకి వెళ్ళడం అనేది మటుకు నాకు తెలిసి అదంత ఫూలిష్నెస్. అది హిట్ అనే దానికన్నా ప్రొడక్టివిటీ ఎప్పుడైనా ఎక్స్ప్లోర్ చేసే దానిలోనే ఉంది ఉన్న వ్యక్తిలో. ఓకే, ఇప్పుడు మీ విషయానికి వచ్చేస్తే మీరు అజయ్ భూపతితో మహాసముద్రం చేశారు, RX100 చేశారు, కానీ మంగళవారం చేయలేకపోయారు. ఎందుకంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? యాక్చువల్లీ ప్రాక్టికల్లీ అదే ఒకటే అండి, ఈ పర్టికులర్ మూవీని ఇతను వర్కౌట్ చేయలేరేమో అని అనుకుని ఉండొచ్చు అతను. ఓకే, అదొక ఫ్యాక్టర్, జెన్యున్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. రెండో ఫ్యాక్టర్ ఏమైనా నా ప్రొడక్టివిటీ నేను చూపించిన ప్రాసెస్లోనే అతనికి కనెక్ట్ అవ్వకపోవచ్చు. అంటే ముందు సినిమాల్లో చూపించిన అటెంప్ట్లు ఉన్నాయి కదా. అదే ఇక్కడ జనరల్గా ఎలా ఉంటుందంటే ఉన్న వ్యక్తిని ఎక్స్ప్లోర్ చేసే మెథడాలజీ ఒకటైతే, ఆల్రెడీ నేను తీస్తున్న సబ్జెక్ట్ ఈ కైండ్ ఆఫ్ కలర్ ఉంది కాబట్టి దీన్ని బెటర్గా ఇంకొక కంపోజర్ వర్కౌట్ చేయగలుగుతారన్న కాన్ఫిడెన్స్, రెండు హెల్దీయే యాక్చువల్లీ. బట్ డిపెండింగ్ ఆన్ ద కాన్ఫిడెన్స్ లెవెల్ సార్. డైరెక్టర్కి ఏ డైరెక్టర్ అయినా, అజయ్ భూపతి గారిని కదా, జనరల్గా జరిగే సినారియోస్లో డైరెక్టర్ ఈ పర్టికులర్ సినిమాకి వీళ్ళు కరెక్ట్ అనుకునే దాని వెనకాతల అలాంటి సినిమా ఇంకొకరు చేసి ఉండాలి. ఆర్ రెండో ఫ్యాక్టర్ ఏంటంటే ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసి అతనికి పాజిటివ్గా ఇతనైతే వర్కౌట్ చేస్తారనుకోండి. ఇది నేనే కాదు, ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఏ కంపోజర్ తీసుకున్నా కూడా, ఇప్పుడు అజయ్ భూపతి గారిని ఏ కంపోజర్ తీసుకున్నా కూడా వాళ్ళతో జర్నీ చేసి ఈ సినిమాకి ఇతను జస్టిఫై చేయలేరేమో అని కాన్ఫిడెన్స్ అనిపించింది అనుకోండి, ఎవరు జస్టిఫై చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళే రైట్ వాళ్ళకు ఉంటాయి కదా. జనరల్గా ఎవరు ఆలోచించిన ఐడియాకి వాళ్ళకే క్లారిటీ ఉండాలి. బట్ ఒక్కటేంటి అంటే ఎప్పుడైనా ఈ మల్టిపుల్ కంపోజర్స్ ఉన్నారు కానీ ఇక్కడ తెలుగులో వాళ్ళని ఒకటే కైండ్ ఆఫ్ వేవ్ లెంత్లో
ఇలా ఒక పర్టికులర్ లవ్ సాంగ్ చేస్తే లవ్ సాంగ్ లాగే వీడు చేస్తాడేమో. స్టీరియోటైప్ అయిపోతుంది అనుకుంటా. అలా అంటే ఉన్నారు చాలా ఈయన ఇలానే మంది. కొడతారు, ఈయన ఇలానే కంపోజ్ చేయగలరు, అదొక మెంటాలిటీ ఫిక్స్ అయిపోతే అంతే. దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ అంతే ఎక్స్పెరిమెంటేషన్. అది ఆ రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు. ప్రొడ్యూసర్స్ కూడా మేబీ మా అజయ్ భూపతి గారు మీరు అన్న కేసులో ప్రొడ్యూసర్స్ కూడా వేరే ఆప్షన్కి వెళ్దామని అనుకుని ఉండొచ్చు. అంటే నేను జనరల్గా ఎలా ఫీల్ అవుతానంటే ఏ మూవీ అయినా కూడా ఒక పర్టికులర్ అదే మళ్ళీ హెల్దీ రిలేషన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు హెల్దీ రిలేషన్స్ కూడా లేవనుకోండి, సపోజ్ డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ నచ్చట్లేదు, ముందు సినిమా వర్క్ నచ్చట్లేదు అనుకోండి, అంటే ఈ కేసులో కాదు, నాకు అతనికి మధ్య ఏం లేవు, పాజిటివ్గానే ఉన్నారు అజయ్ భూపతి గారు నా విషయంలో. నేను అంటుంది జనరల్ కేసెస్ చెప్తున్నా. డైరెక్టర్కి కంఫర్ట్ జోన్లో లేరనుకోండి, ముందు చేసిన మ్యూజిక్ డైరెక్టర్, నన్నే ఆ పర్టికులర్ కంపోజర్ని ఆప్ట్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. కరెక్ట్, అది కూడా రీజన్ అవ్వచ్చు, జెన్యూన్ రీజనే. ఇవన్నీ ఎండ్ ఆఫ్ ది డే ఒక ప్రోడక్ట్ బెటర్మెంట్ కోసం అటెంప్ట్లో. బట్ కాకపోతే ఒక పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైనా ఎక్స్ప్లోరింగ్లోనే దమ్ము ఉంటుంది. ద వే వీ ఎక్స్ప్లోర్ ఏ పర్టికులర్ పర్సన్స్ ఐడియాలజీ, దానికి టైం ఇవ్వగలగాలి. టైం లేదనుకోండి, అంటే జస్ట్ లైక్ దట్ అలా చూసి జడ్జ్ చేసేసే కేటగిరీలో ఎక్కువ మంది, అట్లీస్ట్ బయట ప్రపంచంలో వేరే యాక్టివిటీలు ఉన్నా ఈ ఆర్ట్ ఫామ్కి చాలా సెన్సిటివ్ ఫీల్డ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మల్టిపుల్ పర్సనాలిటీ డ్రివెన్ ఉంటారు. ఇక్కడ మల్టిపుల్ కంపోజర్స్ ఉన్నారు తెలుగులో కూడా. అలానే బయట కంపోజర్ మీద నాకేం హెటెడ్నెస్ లేదు, జస్ట్ స్మాల్గా చెప్తున్నా. అంటే కంఫర్ట్ జోన్లో మనతో కంపోజర్ జర్నీ చేస్తున్నప్పుడు ఆ కంపోజర్ కంఫర్ట్ జోన్ దాటి కూడా ఇంకోటి చేయగలుగుతాడు అని మనం వాళ్ళతో రిలేషన్ బాగుందనుకోండి, డైరెక్టర్కి కంపోజర్తో ఇంటరాక్ట్ అవుతూ బెటర్మెంట్ ఆఫ్ వర్క్ని ఎలా నేను కోరుకుంటున్నాను, నువ్వు ఎలా అయినా చేయగలుగుతావా, ఇలాంటి డైమెన్షన్లో ఆలోచించుకోగలిగితే కొత్త టాలెంట్ చాలామంది పుడతారు ఇక్కడ నేను నోటీస్ చేసి ఎందుకు ఆ పాయింట్ అన్నానంటే, ఎవరో హిట్ అయ్యారు కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వర్క్ చేయించుకోవడం ఒక ప్రాసెస్, లేకపోతే ఇక్కడ చేయలేరు అనుకుని వేరే పర్స్పెక్టివ్తోకి వెళ్ళి కష్టపడి, అంటే వర్క్ నచ్చి వెళ్ళొచ్చు, అది వేరే సంగతి. బట్ చేయలేరు అన్న పాయింట్ని దృష్టిలో పెట్టుకుని వేరే చోటుకు వెళ్ళడం అనేది ఇక్కడ చేయగలుగుతారు లేదా ముందు ఎక్స్ప్లోర్ చేయగలగాలి. సో మీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరియర్లో నాగార్జున గారు లాంటి పెద్ద స్టార్ హీరోతో మీరు వర్క్ చేశారు. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? యాక్చువల్లీ చాలా పాజిటివ్ థింగ్ ఏంటంటే RX100 తర్వాత ఒక మ్యాసివ్ సినిమా, ఫస్ట్ మన్మధుడు అనే టైటిల్ కూడా నాకు తెలియదు అప్పటికి, నేను ఆన్ బోర్డ్ అయిన ముందు. ప్లస్ నాగార్జున గారు చేస్తున్నట్టు కూడా నాకు తెలియదు. అంటే నేను నా ఇంట్యూషన్ డ్రివెన్గా అక్కడికి వెళ్ళి కలిసినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ నుండి కాల్ వచ్చింది. వెళ్తే ఫస్ట్ నాగార్జున గారు నాకు కాల్ చేసి చాలా పాజిటివ్గా చెప్పడం, వెరీ హ్యాపీ మూమెంట్ అది. ఒక డౌన్ టు ఎర్త్ నేచర్, RX100 గురించి చాలా బాగున్నాయి పాటలు అని చెప్పి చాలా అప్రిషియేట్ చేశారు. ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక వన్ ఆఫ్ ద మెయిన్ 4 pillars or 5 pillars వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్గా ఉన్న నాగార్జున గారు చెప్పడం వెరీ హ్యాపీ థింగ్. అండ్ అతను చాలా డౌన్ టు ఎర్త్, చాలా సరదాగా నాతో కలిసిపోయారు వర్క్ ప్రాసెస్లో కూడా, మన్మధుడు వర్క్ ప్రాసెస్లో కూడా. అండ్ నేను ముందు అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళినప్పుడు కూడా ప్రాక్టికల్లీ ఆ మూవీ అన్న సంగతి నాకు తెలీదు, మన్మధుడు అని టైటిల్ కూడా తెలీదు, అండ్ నాగార్జున గారు హీరో అన్న విషయం కూడా తెలియదు బేసిక్గా. ఓకే. సో నాగార్జున గారు ఇలా డైరెక్టర్ రాహుల్ గారు ఇలా చేస్తున్నారని సంగతి తెలుసు. రాహుల్ గారు ఒకసారి స్టూడియోకి మామూలుగా వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ ఫస్ట్ మీటప్ వెళ్ళాక తర్వాత రాహుల్ గారే నాకు కాల్ చేసి ఒకసారి నా వర్క్ స్పేస్ దగ్గరకు వచ్చి, RX100 కైండ్ ఆఫ్ కలర్ ఒక స్టైల్లో ఉంటుంది, ఒక బాగుంది, చాలా మంచి మెలోడీస్ అన్నీ ఉన్నాయి, చాలా హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉన్నాయి పాటల్లో, బట్ ఈ మూవీ కంప్లీట్లీ వేరే కలర్, కంప్లీట్గా న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ కలర్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం అతను కొన్ని నాకు ఇనిషియల్ ఇన్పుట్స్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా అనుకుంటున్నాను నేను అన్న పాయింట్లో అన్నారు. అంటే నేను లాంగ్ బ్యాక్ చేసుకున్న కొన్ని వర్క్స్ లాగా నేను నాకు నచ్చి చేసుకున్న మెలోడీస్ కొన్ని వినిపించాను. సో వినిపించగానే చాలా పాజిటివ్గా ఈ కైండ్ ఆఫ్ కలరే నేను అనుకుంటున్నాను, నాకు బాగా నచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు RX100 కలర్ ఒకటి ఇది ఒక కలర్ కదా అని. అంటే నాకు అలా ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం అన్నప్పుడు పాజిటివ్గా రాహుల్ గారు కూడా చాలా పాజిటివ్గా నా మీద కాన్ఫిడెన్స్ ఉంచి నాగార్జున గారు అసలు చాలా ఇనీషియల్ పుష్ చాలా బాగా చేశారు అసలు నిజంగా నన్ను ఆన్ బోర్డ్ అవ్వడానికి. తర్వాత రాహుల్ గారికి కూడా నచ్చడం, ఆ తర్వాత ఇలా ఆన్ బోర్డ్ అవ్వగానే నాగార్జున గారు, అప్పటికి కూడా నాగార్జున గారే హీరో అనే సంగతి కూడా రాహుల్ గారు నాకు చెప్పలేదు. బట్ సబ్ డీటెయిలింగ్కి వెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ అసలు నచ్చాలి కదా వర్క్ అనేది, నేను చేయగలుగుతా లేదా కాన్ఫిడెన్స్ కానీ చూసుకోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిన తర్వాత నాగార్జున గారు అన్నారు, తర్వాత మన్మధుడు 2 అన్నారు. లిటరల్లీ ఒక్కనొక మూమెంట్లో అయితే భయం కూడా వేసింది, ఎందుకంటే టైటిల్ కూడా మన్మధుడు 2 అని పెట్టారు. మన్మధుడు మ్యాసివ్ హిట్, మ్యాసివ్ మ్యూజికల్ హిట్, మ్యూజికల్గా కూడా చాలా పెద్ద హిట్ దేవి గారిది వర్క్ చేసినప్పుడు.
అండ్ సినిమా కూడా మ్యాసివ్ హిట్ కాబట్టి నాకు అర్థం కాలే అది మన్మధుడు 2 అని పెడితే ఇప్పుడు నేను ఆ డైమెన్షన్లో కొట్టాలా నా కైండ్ ఆఫ్ వైబ్ కొట్టాలా అని. అండ్ రీచ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో, ఎందుకంటే ఎలాగో ఒక క్లాసిక్కి సేమ్ సీక్వెల్ లాంటి పేరుంటే ఎగ్జాక్ట్లీ అది మీకు ఉంటుంది. సో ఆ టెన్షన్ ఆ ప్రెషరైజ్డ్ దాంతో కానీ ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉంచారు. ప్లస్ నాగార్జున గారు ఎలాంటి కైండ్ ఆఫ్ కలర్ ఇష్టపడతారో అది నేను కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు అంతే ఎక్కువ ఉన్నాయి అనమాట ఆ కైండ్ ఆఫ్ జానర్లో. హేమెనినా సాంగ్ కూడా ఆల్మోస్ట్ లైక్ చాలా నెంబర్ 1లో 3-4 వీక్స్ ఉంది ఆల్మోస్ట్ లైక్ ఆ టైంలో చాలా పెద్ద మ్యాసివ్ హిట్ అయింది. సో అది ఆ కైండ్ ఆఫ్ కలర్ నాగార్జున గారు యాక్చువల్లీ నేను షాకింగ్ థింగ్ ఏంటంటే ఆర్ఎక్స్ అనేది ఒక కైండ్ ఆఫ్ కలర్ కదా, ఇది ఒక కైండ్ ఆఫ్ కలర్ కదా, ఎలా యాక్సెప్ట్ చేసి ఉంటారు నన్ను అనేది ఇప్పటికీ ఆ $1 million క్వశ్చన్ ఫ్రాంక్గా. అది చాలా రిస్క్ స్టెప్ తీసుకున్నారు అండ్ చాలా పాజిటివిటీ నా మీద చూపించారు నాగార్జున గారు. అది ఎప్పటికీ మర్చిపోలేను. అంత పెద్ద స్టార్ అంత పాజిటివ్గా ఉండడం అంత గ్రౌండెడ్గా ఉండడం చాలా సూపర్ థింగ్. ఇప్పుడు మీరు ఒక సినిమాకి మ్యూజిక్ చేయాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి డే అండ్ నైట్స్ కూర్చొని యూ కంపోజ్ ఇట్. ఇప్పుడు ఇట్లాంటి సినిమా అప్పుడు బాక్స్ ఆఫీస్ వర్డిక్ట్ కొంచెం తేడాగా ఉంటే హౌ డూ యూ ఫీల్, అంటే వాట్ విల్ బీ యోర్ రియాక్షన్ ఆర్ ఫీలింగ్? ఒక పాయింట్ ఏంటంటే అది వర్కౌట్ అవ్వకపోతే ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయేమో అని ఆలోచించినప్పుడల్లా వరి ఉంటుంది. బట్ ఆపర్చునిటీస్ తగ్గకూడదు. ఎందుకంటే ఏ క్రాఫ్ట్కి ఆ క్రాఫ్ట్గా అనలైజ్ చేయగలిగే స్కిల్ సెట్ ఎప్పుడైతే రివ్యూస్లో రావడం అయినా లేకపోతే జనాలు వేరే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఆప్ట్ చేసే విధానంలో అయినా ప్రాసెస్లో అయినా ఏ డివిజన్కి ఆ డివిజన్ చూసుకోగలిగేట్టుగా ఉండుంటే ఎవరికైనా వర్క్ చేసినప్పుడు అది వర్కౌట్ అవ్వలేదనుకోండి, జనాల్లోకి వెళ్ళలేదనుకోండి, కొంత బాధ ఉంటుంది, అరే వెళ్ళుంటే బాగుండేదేమో అని. బట్ స్టిల్ పాయింట్ ఏంటంటే అది హాంట్ చేసే సిచ్యువేషన్ వరకు ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే ఆపర్చునిటీస్ పోతాయేమో అని భయం. కానీ నా స్కిల్ నేను చూపించుకున్నాను, నచ్చలేదు, ఓకే నెక్స్ట్ టైం చాలా ఇంకా కాన్ఫిడెంట్గా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎలా మనం ఉండాలి అని మనమే ఆలోచించుకునే ప్రాసెస్లో లేదు నీకు ఆపర్చునిటీ రావట్లేదు తీసేసాం మిమ్మల్ని అన్న మూమెంట్ వచ్చింది అనుకోండి, అదే హెల్దీ థింగ్ కాదు ఫర్ అన్ ఆర్టిస్ట్. ఏ ఆర్టిస్ట్ అయినా, అది విజువల్ ఆర్టిస్ట్ అయినా ఏ క్రియేటివ్ ఆర్ట్ అయినా, అది ఎక్కువ బాధించే విషయం. బట్ ఎవ్రీ ఫ్రైడే ద రిజల్ట్ విల్ బి డిఫరెంట్. సో ఫ్రైడే రోజు మీరు ఎట్లా టెన్షన్లో ఉంటారా మీ సినిమా రిలీజ్ ఉంటే, లేకపోతే కామ్గా ఫోన్ పక్కన పెట్టేస్తారా? అసలు సినిమా రిలీజ్ రోజు కూడా నేను సినిమా రిలీజ్ అవుతోంది అన్న మూమెంట్ కూడా మర్చిపోయిన మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. అది నమ్మినా నమ్మపోయినా టు బి ఫ్రాంక్ అదే. అంటే అంత నేను ఎలా తీసుకుంటానంటే నా వర్క్ ఎప్పుడైతే డిటిఎస్లో చాలా అటెంప్ట్స్ చూసి ఉంటాం కదా, చూసి మీకే కొంచెం బట్ జనాల నుండి వచ్చే రెస్పాన్స్ని ఎక్కువ సీరియస్గా తీసుకోకూడదు అని మేబీ నా మైండ్లో అనుకోవడం వల్ల. ఎందుకంటే నా మైండ్ మళ్ళీ అదే ఇందాక నేను ఫస్ట్ పాయింట్ ఒక మన డిస్కషన్లో స్టార్టింగ్లో చెప్పే కదా, సొసైటీతో అంత దగ్గర వెళ్తూ ఉంటే మనం సొసైటీకి అంత న్యాయం చేయలేము ఫ్యూచర్లో. ఒక ఆర్టిస్ట్గా సొసైటీకి ఒక కొత్త డైమెన్షన్ క్రియేట్ చేయాలి అంటే నా ప్రపంచంలో నేను బతకాలి. సో అది నేను మెయింటైన్ చేయడం కోసం అంత సీరియస్గా ఇన్వాల్వ్ అయిపోయి భయపడిపోవడం కానీ టెన్షన్ మూమెంట్ ఉండదు మ్యాక్సిమం. కాకపోతే టెన్షన్, అది ఇందాక చెప్పినట్టు టెన్షన్ మూమెంట్ ఎప్పుడంటే ఇది పొరపాటున ఎంత బాగా అటెంప్ట్ చేసినా వర్కౌట్ అవ్వకపోతే ఆపర్చునిటీస్ పోతాయేమో అని భయం. ఆ మూమెంట్ క్రియేట్ అవ్వడం బాధాకరం. యాక్చువల్లీ నేను నా అటెంప్ట్ జెన్యున్గా చేయకపోతే ముందు అందరికన్నా ముందు నేనే ఫీల్ అవుతా. ఎవరికి వాడికి రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు అది ఉన్నా కూడా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే భయం ఉంటుంది చూసారా, అదే చాలా హాంటింగ్ థింగ్. బట్ అది కూడా సీరియస్గా ఎప్పుడు నేను ఆలోచిస్తే టెన్షన్ వస్తుంది, ఆలోచించకపోతే. సో మీ అప్కమింగ్ మూవీస్ ఎలా ఉండబోతున్నాయి అంటే టెల్ us a little about it కదా? అప్కమింగ్ మూవీ ఇప్పుడు హరోం హరా లాంచ్ అవుతుంది 14th జూన్ 14th. ఇది అసలు షోర్ షార్ట్గా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేస్తుంది ఆడియన్స్కి. అండ్ ఇది ఒక కంప్లీట్లీ కొత్త కలర్. మళ్ళీ నేను ఇందాక అన్నట్టు మల్టిపుల్ పర్సనాలిటీ లాగా ఇది ఒక కైండ్ ఆఫ్ పర్సనాలిటీ, ఒక మాసీ వైబ్, ఒక రస్టిక్ మాస్ వైబ్ కూడా బాగుంది ఫ్రమ్ ఆడియన్స్. వాట్ ఎవర్ కంటెంట్ దే హావ్ రిలీజ్డ్ టిల్ నౌ, చాలా బాగా రెస్పాన్స్ ఉంది. ఈగర్గా వెయిట్ చేస్తున్న ఆడియన్స్ రెస్పాన్స్ పాజిటివ్గా ఉండడం కోసం. అండ్ తర్వాత నేను చేస్తుంది విశ్వం శ్రీను వైట్ల గారిది చేస్తున్నాను, గోపీచంద్ గారి హీరో. ఓకే, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వస్తుంది ప్రాజెక్ట్. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను స్కోర్ ఎలిమెంట్స్కి స్కోర్ చేయడానికి. ఓకే, సో సుధీర్ బాబుతో ఇది మీ సెకండ్ ఫిల్మ్ కదా, ఎందుకంటే ఫస్ట్ మామ మశ్చంద్ర, సెకండ్ హరోం హరా. సో హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్? అతను మంచి డైనమిక్ ట్రెమెండస్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్. మంచి యాక్టింగ్ స్కిల్స్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అసలు అంటే ఆ మల్టిపుల్ పర్సనాలిటీ వైబ్లో కూడా అతను వెళ్ళగలుగుతున్నారు. చాలా మంచి ప్రొఫెషనల్ వెల్ డిఫైన్డ్
చాలా ఏమంటారు కోర్ లెవెల్ పంచువల్ ఓకే. యాక్టర్ అనిపిస్తుంది. చాలా సక్సెస్ అవ్వగలుగుతారని అఫ్కోర్స్ అయ్యారు, బట్ ఇంకా హైట్స్ రీచ్ అవుతారని కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ రౌండ్ వచ్చేసి ర్యాపిడ్ ఫైర్ రౌండ్. నేను ఒక 4 to 5 క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని, మీరు ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి. ఓకే. 3 things you cannot leave your house without. కాస్ట్యూమ్స్, డ్రెస్, 3 things. చెప్పులు. ఓకే. ఫోన్ మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ చేయాలి మనుషులు? అంతే అంతే కదా. ఓకే. పిక్ 1, మసాలా దోశ ఆర్ బర్గర్? మసాలా దోశ. ఓకే. టెల్ us about one bad habit of yours. ఒక దాని మీద నచ్చితే, ఒక వర్క్ నచ్చితే చాలా ఎక్కువసేపు దాని మీద ఏమంటారు ఎఫర్ట్స్ పెడుతూ ఉంటా, ట్రిప్ అవుతూ ఉంటా. ఈ ప్రాసెస్లో టైం డిలే అయిపోతూ ఉంటే కొంతమంది డిలే చేస్తున్నా అంటారు. అంతే. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ. ఓకే. హైదరాబాదీ బిర్యానీ పక్కా. వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ. ఓ వెజిటేరియన్. చాలా మంది బిర్యానీ అనగా నాన్ వెజ్ అంటారు కదా, నేను వెజిటేరియన్, సో వెజ్ బిర్యానీ. మీరు మా కోసం ఒక మంచి పాట పాడండి, మీ పాట ఏదైనా. సో అందరికీ నచ్చిన పిల్లారా సాంగ్ పాడతాను. మబ్బులోన వానవిల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినవుగా, అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక, కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే గుండెలోని నాకసివే, చేపకల్ల రూపసివే చిత్రమైన తాపసివే, చీకటింట నాశసివే, సరసకు చెలి చెలిరా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కల్లారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే. ఓకే. ఇందులో లిరిక్ ఏదో అన్నాగా ఉంది, అది లేదనుకుంటా, లిరిక్లో లేదు, ఎక్స్ట్రా ఏదో లిరిక్లో ఉంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ చేతన్ గారు ఫర్ గివింగ్ అస్ యోర్ వాల్యుబుల్ టైమ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యోర్ అప్కమింగ్ ఫిల్మ్ హరోం హరా. థ్యాంక్ యూ. మీరు ఇంకా ఫ్యూచర్లో చాలా మెలోడియస్ పాట కంపోజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. చాలా సపోర్ట్ చేశారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్.